భోగాపురం ఎయిర్పోర్ట్కి దారేది ఇది కొత్త సినిమా టైటిల్ అని పొరపాటున ఎవరైనా అనుకోవచ్చు. కానీ ఇది వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వంపై చేస్తున్న రాజకీయ విమర్శ. ఇటీవల భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ నాటికి కూడా ప్రారంభించడమే కాకుండా అక్కడి నుంచి విమాన రాకపోకలు కొనసాగించే రకంగా కూడా చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు భోగాపురానికి విశాఖపట్నం నుంచి నేరుగా వెళ్లే రహదారులు ఎక్కడ ఉన్నాయంటూ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ విమర్శనాస్త్రాలు వేస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స ఈ అంశంపై పదే పదే మాట్లాడుతున్నారు. దీనికి తగ్గట్టు కూటమి ప్రభుత్వం కూడా దీనికి స్పందించిన పరిస్థితి. ఒక రకంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ అస్త్రాలకు కూటమి ప్రభుత్వం స్పందించిన తీరు కూడా కొన్ని విమర్శలకు దారితీస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే విశాఖ నగరం నుంచి నేరుగా బీచ్ రోడ్ నుంచి కావచ్చు, లేక ఆనందపురం హైవే నుంచి నేరుగా ఒక రహదారి ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో రోడ్డు ఉన్నప్పుడు కూడా పెరుగుతున్న రద్దీకి తగ్గట్టు భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం అయితే అందుకు తగ్గట్టు రహదారులు లేవన్నది వైఎస్ఆర్సీపీ చేస్తున్న రాజకీయ విమర్శలు. అయితే దీనికి స్పందించిన విశాఖ ఎంపీ భరత్, అలాగే విఎంఆర్డీఏ చైర్మన్ కూడా 2 రోజుల క్రితం అనుకూల మీడియాతో ఒక పర్యటన ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా విఎంఆర్డీఏ ఇటీవల మాస్టర్ ప్లాన్లో ఏదైతే ఏర్పాటు చేశారో ఆ రోడ్లు అనుసంధానమైన రోడ్లుగానే ఈరోజు వైఎస్ఆర్సీపీ చెప్తున్న పరిస్థితుంది. ఏదేమిటికి భోగాపురం ఎయిర్పోర్ట్కి దారేది అన్న క్యాప్షన్ ఇప్పుడు ఉత్తరాంధ్రలో కొంత వైరల్గా మారుతుంది. ఒక రకంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా బొత్స సత్యనారాయణ మాటల ట్రాప్లో ఈరోజు టీడీపీ పడిందని కూడా పలువురు చెప్పుకుంటున్న వాతావరణం కనిపిస్తుంది. ఏదేమిటికి రాజకీయ విమర్శలు ఏ రకంగా ఉన్నప్పటికీ విశాఖపట్నం నుంచి భోగాపురానికి ఏదైతే ఎయిర్పోర్ట్ పూర్తయ్యేలోగా ప్రధాన రోడ్లను విస్తరించినట్లయితే కొంతవరకు ప్రయోజనం ఉండమే కాకుండా ట్రాఫిక్ సమస్యలు తీరే అవకాశాలు ఉన్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, విశాఖపట్నం.